సోనియా గాంధీ కళ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని, రాహుల్ గాంధీ కళ పాత కాంగ్రెస్ పునర్వైభవాన్ని తీసుకురావాలని, తాను ప్రధానమంత్రి కావాలని. కానీ ఈ కళ కలగానే మిగులుతుంది గత 10 సంవత్సరాలుగా. 2014లో అధికారాన్ని కోల్పోయారు. సరే, అధికారాన్ని ఒకసారి సంపాదించడం, ఇంకొకసారి కోల్పోవడం కామనే రాజకీయ పార్టీలకి. కానీ ఎంత దారుణమైనటువంటి ఓటమి అదంటే, కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి. ఈవెన్ 2019 ఎన్నికల్లో కూడా కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. అంటే ప్రతిపక్ష నాయకుడు కూడా రాహుల్ గాంధీ కాలేని పరిస్థితి 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో చూసాం. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ప్రతిపక్ష హోదాని రాహుల్ గాంధీ సంపాదించుకోగలిగాడు. కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు సంపాదించడం ద్వారా అంతవరకు సాధించాడు. కానీ ప్రధానమంత్రి అయ్యేది ఎప్పుడు? ఎలాగైనా ప్రధానమంత్రి కావాలి అనేది రాహుల్ గాంధీ కోరిక. ఈవెన్ సోనియా గాంధీ చివరి కోరిక మేబీ కావచ్చు, సోనియా గాంధీ బలమైన కోరిక కూడా కావచ్చు. కాబట్టి మరి ఇది ఎప్పుడు సాధ్యం? 2029కి సాధ్యమా? సాధ్యం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. 2029లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోతే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యమా? ఈ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే అంత పెద్ద పార్టీకి ఓటములు ఎదురైనంత మాత్రాన ఇక ఆ పార్టీ లేకుండా పోయిద్దని మీరు అనొచ్చు. మీకు ఇప్పటికే చెప్తున్నాను, నార్త్ ఇండియాలో ఒక్క హిమాచల్ ప్రదేశ్లో తప్ప ఎక్కడా కాంగ్రెస్ పార్టీ లేదు అధికారంలో. ఒక్క సౌత్ ఇండియాలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేరళ, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాల్లో కూడా తిరిగి మళ్ళీ అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ సంపాదించగలుగుతా అంటే క్వశ్చన్ మార్క్ కదా. మరి అలాంటిది మరి కేంద్రంలో అధికారాన్ని 2029లో కూడా సంపాదించకపోతే ఇక క్రమంగా కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల నుంచి వాషౌట్ అయ్యే పరిస్థితి వస్తుందా? ఇప్పుడు ఒకప్పుడులాగా కమిటెడ్ పాలిటీషియన్స్ ఇప్పుడు లేరు. అధికారం ఉంది అనుకుంటే ఆ పార్టీ వెనకాల ఉంటారు నాయకులు. ఆ పార్టీ ద్వారా అధికారం రాదు అనుకుంటే ఆ పార్టీని వదిలేసే నాయకత్వం ఇవాళ ఉంది. ఇంకా ఏ మాటకి ఆ మాట కాంగ్రెస్ లాంటి పెట్టుకుని చాలామంది నాయకత్వం ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అదృష్టం ఏంటంటే, బీజేపీ కాదనుకున్నప్పుడు కేంద్రంలో ఆప్షన్ కాంగ్రెస్ ఇంకెవరు లేకపోవడం కూడా కాంగ్రెస్కు ఉన్న అదృష్టం. బీజేపీని కాదు అనుకునే ఓటర్స్ కొంత కాంగ్రెస్ పార్టీ వైపే వస్తున్నారు. అందులో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే, ఒకటి మోడీ మీద వ్యతిరేకత కొంత కనపడుతుంది, క్లియర్గా కనపడుతుంది. 2 ప్రాంతీయ పార్టీలు ఒకప్పుడులాగా లేవు, నాశనం అయిపోయినాయి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయింది, శరద్ పవార్ పార్టీ నాశనం అయిపోయింది, శివసేన పార్టీ ముక్కలైపోయి ఆ పార్టీ నాశనం అయిపోయింది. సో బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ని ర్యాలీ చేసుకోవటానికి దేశ రాజకీయాల్లో అవకాశం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరి మోడీకా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత క్యాచ్ చేసుకోవడానికి అవకాశం కేవలం కాంగ్రెస్కే ఉంది. కాబట్టి అయితే 2029లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చుకొని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ఇక కాకపోతే 2029లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే, ఇప్పుడున్నటువంటి అవకాశాలను కూడా వాడుకోలేకపోతే, ఈ పరిస్థితిని కూడా తమకు అనుకూలంగా మార్చుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకోకపోతే ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటం అనేది కళ. అసలు ఈ 29కే కష్టం, సాధ్యం కాదు. రియాలిటీలో చూసినప్పుడు మోడీ ముందు రాహుల్ గాంధీ ఆనే పరిస్థితి లేదు రియాలిటీలో. ఇప్పుడు ఏదో మోడీ వ్యతిరేకత ఉండటం వల్ల రాహుల్ గాంధీ కొంత హైలైట్గా నేషనల్ మీడియాలో కనపడుతున్నాడు. కానీ రాహుల్ గాంధీకి మోడీతో పోలిసి ఇప్పటికి ఇంత వ్యతిరేకతలో కూడా మోడీ కంటే రాహుల్ గాంధీ చాలా చిన్న స్థాయిలోనే ఉన్నాడు. మోడీతో పోల్చుకోలేని పరిస్థితిలోనే రాహుల్ గాంధీ ఉన్నాడు. ఇప్పుడు మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలంటే తిట్టుకుంటేనే మోడీ కావాలనుకునే పరిస్థితి తప్ప రాహుల్ గాంధీ కావాలనుకునే పరిస్థితిలో రాహుల్ గాంధీ లేడు. అనే కారణం ఏంటంటే, ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ మోడీ వ్యతిరేకత వస్తే మనం గెలవచ్చు అనుకుంటున్నారు తప్ప, మనకు పాజిటివ్ ఇమేజ్ రావాలి, కాంగ్రెస్ పార్టీ వైపు జనం చూడాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వైపు జనం చూడాలని రాహుల్ గాంధీ తన స్థాయిని నిర్మించుకోవాలట. తన పార్టీ నిర్మాణాన్ని ఆ రకంగా చేసుకోవాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటుంది ఏంటంటే, మోడీ వ్యతిరేకత వల్ల మేము గెలవాలనుకుంటుంది. మాకు పాజిటివ్ ఓటు పడాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశానికి ఏదో చేస్తుందన్న పేరు రావాలి అన్న దానికోసం కాంగ్రెస్ చూడట్లే. సో అందుకనే చెప్తున్నా, 2029 అనేది రాహుల్ గాంధీకి ఒక బిగ్ టాస్క్. మరి ఆ టాస్క్ని ఏ మేరకు వర్కౌట్ చేసుకోగలడు అనేది చూడాలి.